ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మహేష్ ప్రభాస్కి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, స్పిరిట్ అన్నమాట. అఫ్ కోర్స్ ప్రభాస్ వరుస విజయాలతో సినిమా రీమిక్స్తో అండ్ సెకండ్ ఇన్నింగ్స్తో, అంటే లైక్ బాహుబలి 2 అట్లా ఒక్కొక్కటి పార్ట్ 2గా చాలా సినిమాల్లో అయితే ఇప్పుడు రాబోతున్నారు. సో దానికి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చారనమాట. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. అందరికీ తెలుసు, మన రాజా సాబ్ జనవరి 9th రిలీజ్ కాబోతుంది. కృతి సరన్ అండ్ సమ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్తో చాలా మంచి సినిమా, హర్రర్ అండ్ సస్పెన్స్, థ్రిల్లర్ అండ్ ఎంటర్టైనర్ మూవీ అయితే రాబోతుందని తెలుసు. దాని తర్వాత ఇంకా చాలా సినిమాలు కూడా, అంటే పార్ట్ 2 వచ్చేటివి ఉన్నాయి. లైక్ సాలార్, కలికి ఇట్లాంటివన్నీ రాబోతున్నాయి. అది కూడా అందరికీ తెలిసిన విషయమే. సందీప్ వంగ డైరెక్షన్లో వస్తున్నట్టు స్పిరిట్ అనమాట. స్పిరిట్ సినిమా గురించి కూడా మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చిన అనమాట. స్పిరిట్లో అఫ్కోర్స్ సందీప్ వంగ అంటే తెలుసు, అర్జున్ రెడ్డి ఏ రేంజ్లో మన కిడ్స్ మూవీ ఇచ్చిండో, ఇప్పుడు అంతకు మించిన భారీ అంచనాలతో ప్రభాస్ మూవీ అయితే రాబోతుందంట. కోర్స్ ప్రభాస్ అంటే మామూలు విషయం కాదు, పాన్ ఇండియా స్టారే కాదు, గ్లోబల్ స్టార్ అయిపోయాడు. తనతో మూవీలో యాక్ట్ చేయడానికి చాలామంది యాక్టర్స్ కూడా ఎదురు చూస్తున్నారు. కోర్స్ ఇప్పుడు మన బాలీవుడ్కి సంబంధించిన కాజల్ కూడా ఈ స్పిరిట్ మూవీలో నటించబోతుందంట. అంతేకాదు ఇంకా మంచి క్యారెక్టరైజేషన్స్ కూడా పెద్ద స్టార్స్ చేయబోతున్నారంట. ఈ మూవీ మన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లోనే కాకుండా ఆల్మోస్ట్ ఇండియా, మన వరల్డ్ వైడ్గా కూడా చైనీస్, జపనీస్ అండ్ డిఫరెంట్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుందంట. సూపర్ అనమాట. ఇంకా మా మహేష్, మన ప్రభాస్ ఇంకా వరల్డ్ స్టార్. అఫ్కోర్స్ మహేష్ బాబు అంటేనే ఒక రేంజ్ అంటారు, ప్రభాస్ ఇంకా రేంజ్. అంటే మహేష్ బాబు చూడడానికి అందంగా ఉంటారు, కానీ ప్రభాస్ అయితే అందానికి అందం, ఫిజిక్ సూపర్ అనమాట. ప్రభాస్ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో ఒక్కొక్క సినిమాకు ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు. సాలార్లో ఒకలాగా అండ్ కల్కిలో ఒకలాగా, ఇంకా అన్నిట్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చేస్తుందిగా. ఇప్పుడైతే స్పిరిట్ అనే మూవీలో మాత్రం ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నారంటే చాలా వైల్డ్గా ఉండబోతుందంట. మొత్తం రక్తసిక్తమయంగా ఉండబోతుందంట. అంటే అసలు ఎలా ఉంటుందని చెప్పలేం, కానీ చాలా అయితే ఫ్యాన్స్కి అయితే పండగ అన్నమాట. ఎనిమల్ సినిమా మొన్న వచ్చిన దురంధర్ సినిమా కన్నా కూడా ఎక్కువ హైప్ పెంచేలాగా అయితే ఉందంట. చూడాలి. ప్రభాస్ సినిమాలు ఇంకా కంటిన్యూగా వస్తున్నాయి కాబట్టి కల్కి 2 రాబోతుంది. అండ్ నాకైతే కల్కి 2 చూడాలని చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చూద్దాం ఇప్పుడు ఏం జరగబోతుందో. బట్ ఇంకా మంచి అప్డేట్స్ మళ్ళీ ముందుకు ఇలాగే వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.